నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది గాను శ్రీ సాయి కుమార్ గారు, శ్రీమతి కృష్ణవేణి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహస్య లక్ష్యంగా 65 మంది నిరాశ్రతుల ఆకలి తీర్చడానికి శ్రీ సాయి కుమార్ గారిచే, శ్రీమతి కృష్ణవేణి గారిచే నెలవారీ శ్రీ రమణ మహర్షి గారి ఆశీస్సులతో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ సాయి కుమార్ గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి రమణ మహర్షి గారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ, వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరు మనసారా కోరుకుంటూ, అలాగే వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీ సాయి కుమార్ గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి, శ్రీమతి స్నేహ సాయి కుమార్ గారికి, శ్రీ సతీష్ రంగం గారికి, శ్రీమతి రాజీ గారికి, చింజు మీరా గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోదాన్ని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశ్నించడం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కృష్ణవేణి గారికి, శ్రీమతి స్నేహ సాయి కుమార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ సాయి కుమార్ గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ రమణ మహర్షి గారి ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వహిస్తున్న తండ్రి లాంటి పెండేశ్వర్ మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసుకురా 365 రోజులు నిత్యానం జనం కాసులతో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి, వారి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే వారి వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత్వ వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ సాయి కుమార్ గారు, శ్రీమతి కృష్ణవేణి గారు, మీరు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. నా దాత సుఖీ భవ. ఈరోజు అన్నం మేము చేసిన వంటకాలు, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే బగారా రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.